బాబు ముందు ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి కొన్ని ఇవి పెడుతున్నాయి కొటేషన్స్, ఇవి చెయ్యండి అది చేయండి అని. అందులో వర్సిటీలను ప్రక్షాళన, ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ సవాలు ఉన్నత విద్యా వ్యవస్థని మార్చాలి అన్నటువంటి. గతంలో కూడా జరిగింది అదే. వాస్తవంగా ఒకప్పుడు యూనివర్సిటీలు అంటే ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ ఇట్లాగా యూనివర్సిటీలు ఉన్నాయి అంటే వాటి పరిధిలో 3-4 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యాసంస్థలు వాటి నుంచి ఫండింగ్ పర్ఫెక్ట్గా వస్తుండేది, యూజీసీ ఫండింగ్ వస్తుండేది, అలాగే రిక్రూట్మెంట్స్ ఎప్పటికప్పుడు నడుస్తూ ఉండేది. దాంట్లో రాజకీయ జోక్యం ఉండేది కాదు. అయితే గీతే కాస్త ఏ పిహెచ్డి లాంటి వాటిలోనే ఉండేది. అట్లాంటిది ఇప్పుడు రూటు మారింది. కంప్లీట్గా వ్యవస్థని మార్చుకొచ్చేసుకున్నారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి జిల్లాకు ఒక యూనివర్సిటీ అని పెట్టుకొస్తే గొప్పగానే అనిపించింది. కానీ అదేమో కాలేజీకి ఎక్కువ, యూనివర్సిటీకి తక్కువ అన్నటువంటి దశలో ఉన్నాయి. దాంతోపాటే రిక్రూట్మెంట్లు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోకి తీసేసుకున్నాక, ఇదివరకు గవర్నర్ల ఆధ్వర్యంలో నడిచేటటువంటి సిస్టమ్ పోయిన తర్వాత అవన్నీ కూడా కంప్లీట్గా రాజకీయ పార్టీల పునరావాస కేంద్రాల కిందన తయారైనాయి పాలక మండల పేరుతో. అట్లాగే రాజకీయ పార్టీల చెప్పు చేతుల్లోకి విద్యాసంస్థలు వచ్చి చేరినాయి. దాని ఇంపాక్టే చివరికి ఇదివరకు రిజిస్ట్రార్లను మార్చేవాళ్ళు, తమ అనుకూలను పెట్టుకునే తెలుగుదేశం. వీళ్ళు వచ్చి వైస్ ఛాన్సలర్లను తమ అనుకూలను పెట్టుకున్నది వైసీపీ. ఫైనల్గా ఇప్పుడు అక్కడే గొడవలు, తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు నడుస్తున్నాయి. వీటిని మార్చాలి అంటే చిత్తశుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధి ఎలా ఉండాలంటే మన జోక్యం లేని స్వతంత్ర వ్యవస్థ ఉండాలి. రాజకీయ కార్యకలాపాలతో యూనివర్సిటీలు బెదిరించే స్థితి ఉండకూడదు. అలాంటి దశకు వస్తే అద్భుతమే.